అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. గత ప్రభుత్వంలో రైతులు అరిగోసపడ్డారు. ఈసారి ఎలాంటి ఇబ్బందులు లేకుండా ప్రభుత్వం ప్రతి ఒక్క గింజను కొంటా ఉంది. వారికి మంచి గిట్టుబాటు ధరను ఇస్తూ ఉంది. సన్న వడ్లకి 500 రూపాయలు బోనస్ ఇస్తూ ఉంది. ఇంత చక్కగా చేస్తూ ఉంటే కూడా ఇక్కడ ఇంతమంది రైతులు ఉన్నారు. వారి ఒక చిన్న సలహా అడిగితే ఎంబటి అధికారితో మాట్లాడితే ఆ నంబరు సన్న వడ్ల కిందకి వస్తుంది, తీసుకుంటామని చెప్తారు. డౌట్ ఉంటే దానికి ఒక మిషన్ పెడుతున్నాం, క్లారిటీగా దాంట్లో చెక్ చేసుకొని తీసుకోండి అని కూడా చెప్పేటువంటి పరిస్థితిని ఈ ప్రభుత్వం ఏర్పాటు చేసింది. మిల్లర్ల వద్ద ఇంకా చాలా ఎలాంటి ఇబ్బందులు రాకుండా ఈరోజు ప్రభుత్వం తీసుకుంటారు. నాకు తెలిసి రామగుండం మండలంలో, పెద్దపల్లి జిల్లాలో ఎక్కడ కూడా ఇబ్బందులు రాలేదు. ఎక్కడో కావాలని కొంతమంది బురద చల్లేటువంటి కార్యక్రమం, గత ప్రభుత్వంతో అనుసంధానంగా ఉన్నటువంటి వాళ్ళు చిల్లర బుద్ధులతోటి, కడుపు మంటతోటి, కళ్ళ మంటతోటి ఓర్చుకోలేక రైతులందరూ కూడా ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి, ప్రజాప్రభుత్వానికి మంచి పేరు వస్తూ ఉంటే ఓర్చుకోలేక రకరకాల వేధింపులు, బూటక ప్రకటనలు చేస్తారు. ఎక్కడ కూడా రైతు బాధపడతలేడు. రైతు పూర్తిగా విశ్వాసంతో ఈ ప్రభుత్వం మా ప్రభుత్వం, దొరల ప్రభుత్వం పోయింది, మాకు న్యాయం జరుగుతుందనే గట్టి నమ్మకంతో ఉన్నాం. రైతు బంధు కూడా వ్యవసాయం చేసే వాళ్ళకి, ఎవరికైతే 100 ఎకరాలు ఉండి వ్యవసాయం చేసుకున్నటువంటి వాళ్ళు లక్షల రూపాయలు దోపిడీ చేస్తూ ఉన్నారో అలాంటి వాళ్ళకి కాకుండా మాకే ఇస్తారట పండించే వాళ్ళకి అన్నటువంటి నమ్మకం ఉంది. ఆ కార్యాచరణ కొరకు సిద్ధంగా ఇలా రైతు ఆనందంతో ఉన్నాడు. ముఖ్యమంత్రి అంటాడు ఎదవలకు రాజకీయం తెలియదు, ప్రభుత్వం అభివృద్ధి చేసేది తెలియదు, 10 సంవత్సరాలు దోపిడీ చేసి ఇప్పటికి వచ్చి వాళ్ళ గుర్తింపు కొరకు నాటకాలు ఆడతాం. ఎవడు ఎన్ని చేసినా ప్రజా సంక్షేమం గురించి, ఈ ప్రాంత అభివృద్ధి గురించి నిరంతరం ప్రయత్నం చేస్తాం, ముందుకు పోతూనే ఉంటాం. ఇలా రైతు ముఖాన చిరునవ్వు చూడడమే ఈ ప్రభుత్వ లక్ష్యం. వారి అప్పుల పాలు కాకుండా, వారికి అప్పులు లేకుండా, భవిష్యత్తులో వారు పండించిన పంటకు పూర్తి స్థాయిలో ధర కలిగిస్తూ రైతు చిరునవ్వుతో ఇతరులకు సహాయం చేసే కార్యక్రమంలో భాగస్వాములు చేసి వారు సంతోషంగా ఉండడమే ఈ ప్రభుత్వం యొక్క లక్ష్యం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.